హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మొబైల్ బ్యాగ్స్తో అయితే మనమైతే ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే రెడీ చేద్దాం. ఇదైతే మొబైల్ బ్యాగ్స్. దీనికైతే నేను ఒక 3 పిన్ సాకెట్, ఒక స్విచ్, ఒక ఇండికేటర్ అయితే రెడీ చేశాను. మనకు ఎక్స్ట్రా బోర్డ్స్ అవి లేకుండా ఓన్లీ మనకు ఇది ఒక 15 రూపీస్, ఒక 10 రూపీస్, 10 రూపీస్ అట్లా మనకు తక్కువ ఖర్చుతోనైతే ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే రెడీ అవుతుంది. మనకు మొబైల్ బాక్స్లోనే కంపల్సరీ అందరి దగ్గర ఉంటుంది. అయితే నేనైతే వైర్ అయితే ఎక్కువ పెట్టలేదు, ఓన్లీ ట్రయల్ చూపించడానికి అయితే నేను కొద్దిగా అయితే వైర్ అయితే పెట్టాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఎలా రెడీ చేయాలో మనం మొత్తం చూద్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా బాక్స్ మీద ఈ విధంగానైతే సాకెట్ అయితే పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పెన్తోనైతే మార్కింగ్ చేసుకొని అయితే మనమైతే కటింగ్ అయితే చేసుకోవాలి. నేను పెట్టేది ఇప్పుడు 4 వే కాబట్టి నేనైతే 3 పిన్ సాకెట్ అయితే పెడుతున్నా. ఇది కరెక్ట్ లెంత్ 4 వే లెంత్ అయితే అవుతుంది. అయితే ఇప్పుడు మనం పెట్టిన లైన్ వెడల్పు అయితే మనమైతే కటింగ్ అయితే చేయొద్దు, ఎందుకంటే మనకు సాకెట్ మొత్తం లోపలికి అయితే పోతుంది కాబట్టి మనకు అటు ఒక ½ ఇంచు, ఇటు ఒక ½ ఇంచు అయితే మనమైతే మళ్ళీ మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం ఫస్ట్ పెట్టిన దానికంటే 1 ఇంచు మళ్ళీ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు మధ్యలో మార్కింగ్ అయితే అయిపోయింది. ఈ బాక్స్ని అయితే మనం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. షాక్తోనైతే కటింగ్ అయితే చేద్దాం. మొత్తం ఆ బాక్స్ ఏం లేకుండా అయితే ఫుల్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా టోటల్గానే అయితే కట్ చేసుకోవాలి. ఒకసారి మనం అయితే సాకెట్ అయితే పెట్టి చూద్దాం. స్విచ్, సాకెట్, ఇండికేటర్. ఫ్రెండ్స్, చూసారుగా మనకైతే పర్ఫెక్ట్ అయితే మన హోల్లో అయితే మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం దానికైతే మార్కింగ్ అయితే చేసుకుందాం. ఈ హోల్స్ ఉన్నాయిగా మన సాకెట్, ఇండికేటర్, స్విచ్ హోల్స్కు స్క్రూ ఫిట్టింగ్ చేసుకోవడానికి అయితే మార్కింగ్ చేద్దాం. కరెక్ట్ సెట్ చేసుకుని అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం కడియాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువనే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ మార్కింగ్ దగ్గర హోల్స్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మనమైతే హోల్స్ అయితే చేసుకోవాలి. బాక్స్ కింది తీసేసి మనం సాకెట్ అయితే ఇవన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుందాం. ముందుగా 3 పిన్ సాకెట్ అయితే ఫిట్ చేద్దాం. కొద్దిగా మనకు ఈ హోల్ అనేది ఎక్కువ అవడం వల్ల స్క్రూలు అయితే కొద్దిగా దగ్గరికి రావడం వల్ల దాంట్లో ఉండేది జారిపోతున్నాయి. కరెక్ట్ ఫుల్ టైట్ అయితే కావడం లేదు, కాకపోతే ఆగుతుంది. సాకెట్లు అయితే ఆగుతుంది. ఇప్పుడు మొత్తం స్విచ్లు, సాకెట్లు అన్నీ అయితే ఫిట్ చేద్దాం.
ఫ్రెండ్స్ సాకెట్ స్విచ్ ఇండికేటర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మనం ఇటు వైర్ రావడానికి అయితే ఇటుకెళ్ళ సైడ్ అయితే హోల్ అయితే చేసుకుందాం, మెయిన్ స్కాడ్ వైర్స్ అయితే రావడానికి. ఫ్రెండ్స్ హోల్ చేయడం కూడా అయిపోయింది. మనం ఇప్పుడైతే టోటల్ వైరింగ్ అయితే చేద్దాం, ఫేస్ న్యూట్రల్ వైరింగ్ అయితే చేద్దాం. మనకు అన్ని బోర్డుల లాగా ఎలా చేసామో దీనికి కూడా అంతే, ఏముండదు వైరింగ్ చేయడానికి. రెడ్ అయితే ఫేసు, మన కింద 2 ఇండికేటర్ ఒకటి స్విచ్ ఒకటి ఉందిగా, కింద రెండింటికి అయితే ఫేస్ వైర్ని అయితే ఇచ్చేద్దాం డైరెక్ట్. ఫ్రెండ్స్ ఫేస్ వైర్ కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం న్యూట్రల్ వైర్ కనెక్షన్ అయితే ఇద్దాం. ఫేస్ అయితే రెడ్ వాడాను, న్యూట్రల్కి అయితే మనం బ్లాక్ కలర్ వైర్ అయితే వాడదాం. మనం ముందుగా ఈ బ్లాక్ వైర్ ఇండికేటర్కు పైన ఇచ్చేద్దాం న్యూట్రల్గా. ఇంకో వైర్ మనం ఆ ఇండికేటర్ దగ్గర నుండి మన సాకెట్కు లెఫ్ట్ సైడ్ అయితే మనం ఇచ్చేద్దాం. న్యూట్రల్ ఎన్ అని ఉందిగా, అక్కడ న్యూట్రల్ వైర్ అయితే ఇవ్వాలి. ఇవైతే వైర్ స్క్రూలు అయితే కంపల్సరీ ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. లూజ్ ఉంటే మళ్ళీ స్పార్క్ వచ్చే అది అవకాశం ఉంటుంది, మండే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. ఈ వైర్ వచ్చేసి సాకెట్ న్యూట్రల్ కాడ లెఫ్ట్ సైడ్కి అయితే ఇచ్చేద్దాం. రైట్ సైడ్కి ఎప్పుడైనా ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఎన్ అని రాసి ఉంటుందిగా న్యూట్రల్ అని. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్విచ్ నుండి ఫేస్ కనెక్షన్ అయితే సాకెట్కి అయితే ఇచ్చేద్దాం. మన స్విచ్ పైన ఫస్ట్ వైర్ అయితే ఫిట్ చేసుకోవాలి. నేను రెడ్ కలర్ వైర్ లేనందుకు బ్లూ కలర్ వైర్ అయితే ఫిట్ అయితే చేస్తున్నా. మనకు వైర్ ఏదైనా మనకు గుర్తు అయితే ఉండాలి, ఎప్పటికీ గుర్తుంచుకుంటే చాలు. మనం ఇదే వైర్ రెడ్ వైరే పెట్టాలని అయితే రూల్ ఏం లేదు. కాకపోతే మనకు రెడ్ వైర్ అనేది ఫేస్కు సిగ్నల్ కాబట్టి మనకు ఈజీగా గుర్తుపట్టడానికి అయితే యూజ్ అవుతుంది. ఇటు మళ్ళీ సాకెట్కు ఎల్లు అక్కడ లైన్ అని ఉందిగా, లైన్ కాడ అయితే ఫేస్ అయితే ఇచ్చేద్దాం. ఎప్పుడైనా మన సాకెట్కు మనం రైట్ సైడ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఉంది, తికమక ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంది. మనం ఇటు సైడ్ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ అవుతుంది. ఫుల్ టైట్ అయితే చేసుకుందాం. దీనికైతే ఎర్త్ కనెక్షన్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. నార్మల్గా మనం ఎక్స్టెన్షన్ బాక్స్ కాబట్టి ఎర్త్ కనెక్షన్ అయితే ఏమి ఇవ్వడం లేదు. ఓన్లీ ఫేస్ న్యూట్రల్ వైర్ అయితే కనెక్షన్ అయితే ఇస్తున్నాం. ఫ్రెండ్స్ వైర్ మనం గుంజిన రాకుండా ఉండడానికి అయితే మనం ఇలా ఈ విధంగా ముడైతే వేసుకొని లోపల నుండి అయితే వైర్లు అయితే తీసుకుందాం. ఎందుకంటే మనం గట్టిగా లాగినా మనకైతే డైరెక్ట్ అక్కడ నుండి అయితే మనకు ఊడి రాకుండానైతే ఉంటుంది. ఈ విధంగా హోల్ నుండి అయితే మన లెఫ్ట్ సైడ్ అయితే వెనకాలకి వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మన బాక్స్ కూడా ఈ బాక్స్ కూడా హోల్ అయితే చేసుకోవాలి వైర్లు రావడానికి. ఇప్పుడు బోర్డు కనెక్షన్ అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు బోర్డు పవర్ అయితే ఆన్ చేసి చూద్దాం. నేనైతే పవర్ అయితే డైరెక్ట్ సాకెట్లో పెట్టి అయితే ఆన్ చేశాను. ఒక బల్బ్ కనెక్షన్ అయితే ఇచ్చాను, సాకెట్లో పెట్టాను. మనం అయితే ఇప్పుడు దీని బల్బ్ అయితే స్విచ్ ఆన్ చేసి అయితే చూద్దాం. మనకు బల్బ్ అయితే ఈ విధంగా అయితే ఆన్ అయింది. బోర్డు అయితే చాలా యూజ్ అవుతుంది. కొన్ని ప్లేసులలో మనకు ఎక్స్టెన్షన్ వైర్ ఎక్కువ పెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్, మనకు ఎక్స్టెన్షన్ బోర్డు అయితే అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగానైతే మనం ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.